ఎక్కువ మిత్తి కట్టిస్తామని ఒకడు, మా కంపెనీలో పైసలు పెడితే 6 నెలలకే డబుల్ ఇస్తామని ఇంకొకరు, నలుగురిని జాయిన్ చేపిస్తే కమిషన్ ఇస్తాం, ఇలువగల గిఫ్టులు ఇస్తామని ఇంకొకడు, మీ మీద కేసు అయింది మాఫీ చేయాలంటే పైకం కట్టాలని దమ్కిలు ఇచ్చుకుంటా ఒకరు. ఓ ఇట్లా తీరి ఇకమతులు చేస్తుంటారు. కానీ గిడ గసొంటిదేం లేదు. వచ్చినమా ఇయ్యాల్సింది ఇచ్చినమా పోయినమా అన్నట్టే ఉన్నారు. కాకుంటే ఇండ్ల దొంగలో బండ్ల దొంగలో కాదుల్లో, మనోళ్ళ పనితనమే అలగ్. పెట్రోల్ బంకులకే సూటి పెడతారు, అప్పు కారెట్లు పట్టుకొని బంకులకు పోతారు. అర్జెంట్ అవసరం ఉంది, పైసలు కావాలే, కారెట్ గీక్తామని అడుగుతారు. కావాలంటే మీకు ఇంత కమిషన్ ఇస్తామని బంకుల పనిచేస్తోళ్లకు ఆశ పెడతారు. వాళ్ళ ముందే కారెట్ గీక్తారు, పైసలు తీసుకుంటారు. అయితే కార్డ్ ఫైట్ చేస్తారు. చేసిన తర్వాత పాపం ఆ పెట్రోల్ ఆపరేటర్స్ క్యాష్ కౌంట్ చేసుకునే క్రమంలో ఆ మిషన్ కాసేపు వీళ్ళు ఆపరేట్ చేసి ఆ వైడ్ అనే యాక్షన్ ద్వారా మళ్ళీ వీళ్ళ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. గదన్నట్టు మిషన్ల గీకిన పైకం మళ్ళా వీళ్ళ అకౌంట్ కే వాపస్ వస్తాయి. ఉల్టా ఈ పైసలు వేసుకొని పోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో 6-7 బంకులల్లా గిట్లనే మోసాలు చేసిర్రు. ఇప్పటికి ఎన్ని లక్షలు ముంచిర్రో ఎంక్వైరీ చేసే పనులున్నారు పోలీసులు. మొత్తం 5-6 గ్యాంగు ఆంధ్ర పల్నాడుల పెట్రోల్ బంకుల పనిచేసి గీ ఇకమత్ నేర్చుకొని మన తాన సూటి పెట్టిండ్రన్నట్టు. హల్కగా మందిని ముంచి పైకం కమాయించాలని తీరొక్క ఇద్దరు పడుతున్నారు. పో గిసోంటోళ్ళతోటి జర పైలం మరి.